హాయ్ ఫ్రెండ్స్ ఒకవేళ మీరు ఇక్కడ చూసినట్టయితే కనుక ఇది రెడ్మీ నోట్ 5 ఫ్రెండ్స్. ఇది నేను ఆఫ్లైన్లో కొన్నాను 10,500కి. ఇది 3GB ర్యామ్ 32GB స్టోరేజ్ అండ్ బ్లాక్ కలర్ మోడల్ ఫ్రెండ్స్. అండ్ వెనకాల చూసుకున్నట్టయితే కనుక ఇది 18:9 డిస్ప్లేతో వస్తుంది ఫ్రెండ్స్. ఫోన్ 5.99 ఇంచెస్ డిస్ప్లే, IPS LCD డిస్ప్లే ఫ్రెండ్స్. సో ఇది 1080p రెజల్యూషన్తో వస్తుంది. అండ్ ఫ్రంట్ సెల్ఫీ కూడా ఉన్నట్టు అని దీంట్లో చూపిస్తున్నారు. అండ్ 4100 mAh బ్యాటరీ ఫ్రెండ్స్ అండ్ స్నాప్డ్రాగన్ 625. సో ఫ్రెండ్స్ తొందరగా ఈ ఫోన్ తీద్దాము. సో ఆల్రెడీ ఇది నేను ఓపెన్ చేశాను, బట్ వీడియో కోసం అని మళ్ళీ తీస్తున్నాను. సో ఇందులో మనకు ఫస్ట్ TPU కేస్ దొరుకుతుంది ఫ్రెండ్స్, బ్లాక్ కలర్. సో బ్లాక్ కలర్ ఫోన్ కాబట్టి బ్లాక్ కలర్. సో ఫోన్ సైడ్కి పెట్టేద్దాం కొంచెం సేపటికి. సో ఇందులో మనకు ఛార్జర్ దొరుకుతుంది ఫ్రెండ్స్. ఈ ఛార్జర్ అనేది ఫాస్ట్ ఛార్జర్ కాదు ఫ్రెండ్స్. సో ఇది ఫాస్ట్ ఛార్జర్ కాదు. అండ్ మైక్రో USB కేబుల్ ఒకటి ఉంది. అండ్ నెక్స్ట్ ఇది ఇది సెమీ ఎజెక్టర్ టూల్ ఫ్రెండ్స్. అండ్ పేపర్స్ దొరుకుతాయి. సో ఇవన్నీ కొంచెం సేపటికి సైడ్కి పెడదాము. సో తొందరగా ఫోన్ ఓపెన్ చేసినట్టయితే కనుక చూడొచ్చు ఫ్రెండ్స్, ఇది బ్లాక్ కలర్ ఫోన్. సో ఇలా కనిపిస్తుంది బ్లాక్ కలర్. సో నాకు పర్సనల్గా అయితే బ్లాక్ అండ్ బ్లూ, ఫస్ట్ బ్లాక్ ప్రిఫర్ చేస్తాను, దీని తర్వాత బ్లూ. అండ్ నాకు రోజ్ గోల్డ్ అండ్ గోల్డ్ అనేది అంతగా ఇష్టం లేదు. సో దీని స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే కనుక ఫ్రెండ్స్ 5.99 ఇంచెస్ IPS LCD డిస్ప్లే, 1080p రెజల్యూషన్తో పాటు వస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఫ్రంట్ ఫేసింగ్ ఫ్లాష్ ఇక్కడ ఫ్రెండ్స్ కార్నర్కి. ఒక్క నిమిషం, నా దగ్గర వేరే ఫోన్ కూడా ఉంది బ్లూ కలర్లో. సో ఇందులో చూపిస్తాను. సో ఇది ఫ్రంట్ ఫేసింగ్ ఫ్లాష్ ఫ్రెండ్స్, ఈ కార్నర్ది. నెక్స్ట్ సెన్సర్ ఫ్రెండ్స్, ప్రాక్సిమిటీ సెన్సర్. అండ్ ఇది రిసీవర్ ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి కెమెరా దొరుకుతుంది 5 MP ఫ్రంట్ అండ్ బ్యాక్ ఏమో 12 MP ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ LED నోటిఫికేషన్ లైట్ ఉంటుంది ఇక్కడ కార్నర్కి. సో మీరు చూసినట్టయితే కనుక ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఫోన్. అండ్ వెనకాల చెప్పినట్టు 12 MP కెమెరా అండ్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో పాటు వస్తుంది ఫ్రెండ్స్ ఫోన్. సో రెడ్మీ నోట్ 4తో కంపేర్ చేసినట్టయితే కనుక ఫ్రెండ్స్ అన్నీ ఆల్మోస్ట్ సేమే ఉన్నాయి ఫోన్లో. రెడ్మీ నోట్ 4 లాగానే ఒక డిస్ప్లే అండ్ ఒక కెమెరా ఒకటి చేంజ్ చేశారు. సో ఫ్రెండ్స్ మీద చూసినట్టయితే కనుక ఫ్రెండ్స్ హెడ్ ఫోన్ జాక్. అండ్ నెక్స్ట్ ఇక్కడ హెడ్ ఫోన్ జాక్, దీని పక్కననే సెకండరీ మైక్ ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ IR బ్లాస్టర్, దీంతో మీరు టీవీ అన్న AC అన్న ఇలా దీంట్లో ఆప్షన్స్ ఉన్నాయి. సో అందులో మీరు ఏవైతే ఉన్నాయో అవి సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ కింద మనకి ఇక్కడ మైక్ ఫ్రెండ్స్, ఇక్కడ సైడ్ మైక్, ఇక్కడ సైడ్ స్పీకర్, మధ్యలో మైక్రో USB పోర్ట్ ఫ్రెండ్స్. సో ఇది Type-C పోర్ట్ అవి ఉంటే బాగుండేది, బట్ మైక్రో USB ఇచ్చారు. బట్ సరే ఓకే, అంత ప్రాబ్లం కాదు, బట్ ఫ్యూచర్లో కావచ్చు. సో బ్యాక్ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ సైడ్ రైట్ సైడ్ చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ కింద పవర్ బటన్ అండ్ మీద వాల్యూమ్ బటన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఫింగర్ ప్రింట్ స్కానర్ గురించి మాట్లాడుకుంటే కనుక ఫ్రెండ్స్ ఫాస్టే ఉంది. ఒక్క నిమిషం. ఫాస్ట్ అండ్ అక్యురేట్గానే ఉంది. సో ఫ్రెండ్స్ ఫోన్ మాత్రం బాగుంది. రెడ్మీ నోట్ 4తో కంపేర్ చేస్తే కనుక ఆల్మోస్ట్ రెడ్మీ నోట్ 4 లాగానే ఉంది. బట్ కెమెరాస్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ డిస్ప్లే ఒకటి డిఫరెంట్గా ఉంది ఫ్రెండ్స్. అండ్ బ్యాటరీ అన్ని స్పెసిఫికేషన్స్ అన్నీ రెడ్మీ నోట్ 4 లాగానే ఉన్నాయి ఆల్మోస్ట్. సో ఫ్రెండ్స్ ఈ ఫోన్ అనేది నేను ఒక 2 days నుంచి యూజ్ చేస్తున్నాను. సో నేను దీంట్లో కొంచెం ల్యాగ్ చూశాను, మల్టీ టాస్కింగ్ అంటే స్ప్లిట్ స్క్రీన్ యూజ్ చేసినప్పుడు కూడా కొంచెం ల్యాగ్ చూశాను. సో రివ్యూ నేను కొన్ని రోజులలో ఇస్తాను. బట్ ఇది ఇనిషియల్గా ఇలా అనిపించింది నాకు ఫోన్. అండ్ ఒకవేళ చేతిలో ఇన్ హ్యాండ్ ఫీల్ గురించి మాట్లాడుకుంటే కనుక ఫ్రెండ్స్ ఫోన్ నాకు రెడ్మీ నోట్ 4 లాగా నాకు అంత నచ్చలేదు చేతిలో పట్టుకోవడానికి. రెడ్మీ నోట్ 4 చేతిలో వచ్చేది ఈజీగా. ఇది ఆబ్వియస్గా ఇది పెద్ద డిస్ప్లే కాబట్టి ఫోన్ కూడా పెద్దగా అయింది. బట్ చిన్నగా అయి ఉంటే నేను అంత మైండ్ చేయను, కొంచెం డిస్ప్లే కొంచెం చిన్నగా ఇచ్చి ఫోన్ కొంచెం చిన్నగా చేస్తే బాగుండేది అని నాకు అనిపించింది. సో ఓకే, ఫోన్ మాత్రం ఒక 1 హ్యాండ్ యూసేజ్ ఫోన్ మాత్రం ఇది అసలుకే కాదు, 2 హ్యాండ్తో యూజ్ చేయాలి. ఇలా యూజ్ చేసుకోవచ్చు, బట్ టైపింగ్ చేసేటప్పుడు మాత్రం డెఫినెట్గా 2 హ్యాండ్తోనే యూజ్ చేయాలి ఫోన్. అండ్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే కనుక ఫ్రెండ్స్ నేను ఇప్పుడు 38% బ్యాటరీ ఉంది ఇక్కడ చూడొచ్చు. నేను పొద్దున 11 నుంచి ఫోన్ యూజ్ చేస్తున్నాను. సో నేను ఇందులో కొంచెం ఒక 1 hour దాకా PUBG గేమ్ ఆడాను. సో గేమ్ ఆడిన తర్వాత నార్మల్గా యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూశాను. సో ఇలా ఉండేది నా యూసేజ్. సో మీకు కొంచెం బ్యాటరీ స్టాట్స్ చూపిస్తాను.
సో ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, నాకు స్క్రీన్ ఆన్ టైం అనేది 3 hours 39 minutes 44 seconds వచ్చింది. అండ్ ఆల్మోస్ట్ 40% బ్యాటరీ ఉంది ఫ్రెండ్స్. సో బ్యాటరీ లైఫ్ కూడా బాగుందనే చెప్పాలి ఫోన్లో. సో ఫ్రెండ్స్, దీని యొక్క రివ్యూ నేను కొన్ని రోజులలో పోస్ట్ చేస్తాను. సో ఇనిషియల్గా అయితే ఫోన్ ఇలా అనిపిస్తుంది. అండ్ నేను బ్లాక్ కలర్ ప్రిఫర్ చేస్తాను ఫ్రెండ్స్ ఫోను. సో ఇది కూడా బాగుంది, బ్లూ కలర్ కూడా బాగుంది. సో ఫస్ట్ టాప్లో ఇది ఫేవరెట్, నాకు బ్లాక్ కలర్ ప్రిఫర్ చేస్తాను. దీని తర్వాత ఇది. సో మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఫోన్ అనేది ఇలా ఉంది. సో నేను కొన్ని రోజులలో రివ్యూ కూడా పోస్ట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఈ కలర్కి ఇలా అంటే ఫ్రంట్లో మీకు వైట్ కలర్ వస్తే టీపీయూ కేస్ అనేది ఈ కలర్లో వస్తుంది. అండ్ ఫ్రంట్లో మీకు బ్లాక్ వస్తే టీపీయూ కేస్ అనేది ఈ కలర్లో వస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్, ఇది హైబ్రిడ్ సిమ్ అన్నమాట. అంటే ఒక సిమ్ ఒక మెమరీ కార్డ్ లేదా 2 సిమ్లు వేసుకోవచ్చు ఫ్రెండ్స్, 2 నానో సిమ్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఇంతే. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.